హే హాయ్ గైస్, వెల్కమ్ టు THOTA RAMU టెక్ అఫీషియల్. ముందుగా మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలనేది మీకు ఈ వీడియో కైన్మాస్టర్లో చూపిస్తాను. మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్స్ అని కింద ఇస్తాను, అక్కడ మీరు క్లిక్ చేసి అన్నీ అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ముందైతే కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే మనకి ఎంటర్ప్రైజ్ అనేది ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని రేసెస్ చూపెడుతుంది. ఇక్కడ మీరు 16:9 తీసుకొని ఇక్కడ నెక్స్ట్ మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫస్ట్ మనం వచ్చేసి ఒక మీడియా మీద టచ్ చేయండి. తీసుకున్నాక మనం ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకొని మీకు నచ్చినంత వరకు కూడా ఇలా డ్రాగ్ చేసుకోండి. నేనైతే ఒక 20 సెకండ్స్ వరకు డ్రాగ్ చేశాను. పైన టిక్ మార్క్ ఇచ్చాక నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి. లేయర్లోకి వెళ్ళాక మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళాక మీకు నచ్చిన ఒక ఇమేజెస్ మీరు తీసుకోండి. నేనైతే ఒక ఇమేజెస్ తీసుకొని చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఒక ఇమేజ్ని తీసుకోండి. ఫస్ట్ చూడండి, ఇలా ఎండ్ వరకు కూడా ఇలా డ్రాగ్ చేసేయండి. డ్రాగ్ చేశాక పైన టిక్ మార్క్ ఇచ్చాక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అదే ఇమేజ్ మీద టచ్ చేసి దీన్ని ఇలా కొంచెం ఇలా పెద్దగా ఫిల్ స్క్రీన్ ఇలా చేసేయండి. ఓకే, చేశాక ఏం చేస్తారంటే పైన టిక్ మార్క్ ఇచ్చాక చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళాక మళ్ళీ ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్ళండి. ఇమేజెస్లోకి వెళ్ళాక మీరు చూడండి, ఇక్కడ ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోండి. తీసుకున్నాక దీన్ని కూడా ఇలా ఎండ్ వరకు ఇలా డ్రాగ్ చేసేయండి. డ్రాగ్ చేశాక మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి దీన్ని ఇలా ఫిల్ స్క్రీన్ అనమాట ఇలా చేసేయండి. చేశాక చూడండి ఫ్రెండ్స్, పైన టిక్ మార్క్ ఇచ్చాక ఓకే చూడండి, ఇప్పుడు మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి. లేయర్లోకి వెళ్ళాక చూడండి, ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్లోకి వెళ్ళాక ఇక్కడ మీరు స్టోర్ ఆప్షన్ ఒకటి ఉంది కదా, ఈ స్టోర్ సింబల్ మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చూడండి, మీకు మాస్క్ అనేది దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకి లైనర్ మాస్క్ అని ఉంటుంది, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక చూడండి, మీకు ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఈ లైనర్ మాస్క్ మీద క్లిక్ చేసి చూశారు కదా, ఈ లైనర్ మాస్క్ మీద క్లిక్ చేయండి. పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. దీన్ని కూడా ఏం చేస్తారంటే మీరు ఇలా ఎండ్ వరకు కూడా డ్రాగ్ చేయండి ఫస్ట్. ఓకే, ఇలా ఎండ్ వరకు డ్రాగ్ చేశాక చూడండి, మళ్ళీ ఫస్ట్కి రండి. దీని తర్వాతకి ఏం చేస్తారంటే ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఉంది కదా, ఈ సెట్టింగ్ సింబల్ మీకు వచ్చేసి మీరు చూడండి, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ అనేది కరెక్ట్గా 90 పెట్టేసేయండి. చూడండి, ఇక్కడ 90 పెట్టేసారు కదా. ఫెదర్ వచ్చేసి మనకి ఇక్కడ 45 అలా పెట్టేసేయండి. 45, 46 అలా పెట్టేసేయండి. ఇలా పైకి స్క్రోల్ చేస్తే పొజిషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనం ఇక్కడ వైట్ మీద క్లిక్ చేయండి. ఓకే, చేశాక దీన్ని ఏం చేస్తారంటే మీరు ఇలా దీన్ని కూడా ఇలా ఫిల్ స్క్రీన్ చేసేయండి. పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. వేసాక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేసి దీన్ని ఇలా చూడండి, ఇలా కరెక్ట్గా చూడండి. నేను ఎక్కడి వరకు ఇలా చేస్తున్నానో కరెక్ట్గా చూడండి. మీరు కొంచెం ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేశాక పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడు మనం లైనర్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఈ లైనర్ మీద క్లిక్ చేసి సెట్టింగ్లోకి వచ్చేసి కరెక్ట్గా ఫెదర్ వచ్చేసి 45 ఇట్లా పెట్టేసాం కదా. 45 కరెక్ట్గా యాంగిల్ వచ్చేసి పొజిషన్ వచ్చేసి కరెక్ట్గా చూడండి, ఇక్కడ 90లో పెట్టేసా. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇలా స్క్రోల్ చేయండి. ఈ ఫెదర్ ఇలా స్క్రోల్ చేసి కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి. పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చాక చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఉంది కదా, ఆ ఇమేజ్ మీద ఇలా టచ్ చేయండి. టచ్ చేశాక ఇక్కడ కీ సింబల్ ఉంది కదా, కరెక్ట్గా ఈ కీ సింబల్ మీద క్లిక్ చేసి చూడండి, కరెక్ట్గా సెంటర్లోకి వచ్చేసి మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. టచ్ చేశాక చూడండి, ఆ ఇమేజ్ని మీరు కరెక్ట్గా ఇలా ఇక్కడికి కరెక్ట్గా తెచ్చేసుకోండి. ఇలా సగం వరకు ఇలా తెచ్చేసి పెట్టేసేయండి. మళ్ళీ ఏం చేస్తారంటే ఇలా మళ్ళీ ఎండ్ వరకు వచ్చేసేయండి. ఎండ్ వరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ మీద టచ్ చేసి మళ్ళీ ఏం చేస్తారంటే పొజిషన్ అనేది కరెక్ట్గా ఇక్కడికి తెచ్చేసేయండి కరెక్ట్గా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్ చూడండి, పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు ఇంకొక ఇమేజ్ అనేది ఇస్తాను నేను. చూడండి, ఈ ఇమేజ్ ఒక పార్టికల్ అనేది మీకు ఇచ్చాను. ఆ పార్టికల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక దీన్ని చూడండి, దీన్ని ఇలా రొటేట్ చేసేయండి.
రొటేట్ చేసి దీన్ని కూడా ఇలా ఫిల్ స్క్రీన్ మీద క్లిక్ చేసి పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. ఓకే, ఫిల్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఇలా కరెక్ట్గా పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. అదే పార్టికల్ టెంప్లెట్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి ఇలా స్క్రీన్ అప్లై చేసేయండి, పైన టిక్ మార్క్ ఇవ్వండి. ఓకే, మళ్ళీ వచ్చేసి చూడండి ఇలా ఎండ్ వరకు వచ్చి ఇలా ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి చూడండి. మీకు డిస్క్రిప్షన్లో ఇంకొకటి ఇచ్చాను పిఎన్జి. చూడండి ఇక్కడ మూడ్ అని ఉంటుంది, ఫీల్ ద మ్యూజిక్ అని ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే కరెక్ట్గా ఇక్కడ పెట్టేసేయండి. పెట్టేసి దీన్ని ఏం చేస్తారో తెలుసా, కరెక్ట్గా వచ్చేసి ఇలా స్క్రోల్ చేస్తే మీకు బ్లెండింగ్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మల్టిప్లై చేసేయండి, పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. అదే పిఎన్జి మీద క్లిక్ చేసి కరెక్ట్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, కరెక్ట్గా పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి చూడండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక లిరికల్ సాంగ్ కూడా ఇచ్చాను, దాని మీద చూడండి ఇక్కడ తీసుకుందాం. ఓకే, ఇలా తీసుకున్నాక దీన్ని ఏం చేస్తారంటే మీరు చూడండి ఇలా స్క్రోల్ చేస్తే మీకు కలర్ ఫిల్టర్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, చూసారు కదా ఫ్రెండ్స్. దీని మీదకి వచ్చేసి ఇక్కడ బేసిక్ మీద క్లిక్ చేసి B3 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వైట్ కలర్గా మారిపోతుంది. దీన్ని ఏం చేస్తారంటే చూడండి పైన టిక్ మార్క్ ఇచ్చేసి అదే లిరిక్ మీద టచ్ చేసి చూడండి ఇలా పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ మళ్ళీ బ్లెండింగ్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ మల్టీపేల్ మీద టచ్ చేయండి. టచ్ చేసాక చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఇలా దీన్ని ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి, పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చేసాక చూడండి దీన్ని కూడా ఓకే కరెక్ట్గా అది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే ఉంచేస్తాం. చూడండి మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూడండి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కరెక్ట్గా కట్ చేసేద్దాం మిగతా పార్ట్ని. ఓకే, ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు ఇంకొక వైట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చాను. ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఇక్కడే తెచ్చుకోండి. దీన్ని కూడా ఇలా ఎండ్ వరకు తెచ్చేసుకోండి. ఓకే, పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చాక చూడండి అదే బ్యాక్గ్రౌండ్ అదే వైట్ బోర్డర్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి మీకు కత్తెర పక్క మట్టి క్లిక్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఈ వైట్ మార్క్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చూడండి, నేను దీన్ని మ్యూట్లో పెట్టేస్తాను. మ్యూట్లో పెట్టేసి ఒకసారి ఎలా ఉందో కూడా చూడండి. ఓకే, చాలా బాగుంటుంది. మీరు సాంగ్తో వింటే కూడా చాలా బాగుంటుంది. మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా ముందే ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కాండి. అక్కడ మీకు ఒక రోజు ముందే మీకు ఇస్తాను ఇక్కడ నేను ఏది ఎడిట్ చేసినా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ సింబల్ ఉంది కదా, షేర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు 1080pలో పెట్టేసుకొని ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30లో పెట్టేసుకొని ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి.